సో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నాతో పాటు దుబాయ్కి వచ్చిన నా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో హలో గాయ్స్, ఈ రోజు దుబాయ్లో బ్లాగ్ 13 అనమాట ఇది. సో ఈ రోజు ఏంటంటే మా ఫ్రెండ్ బర్త్డే అని కేక్ తీసుకోవడానికి అయితే వెళ్తాను బేకరీకి అయితే. సో బేకరీకి అయితే వచ్చేసాము. ఇంకా బేకరీకి వచ్చి ఇంకా చూసాను మా బ్రో ఏది తీసుకోవాలంటే ఐస్ కేక్ తీసుకోవాలా నార్మల్ కేక్ తీసుకోవాలని. సో ఇంకా అలా చూస్తూ ఒక 10 నిమిషాల తర్వాత ఒక కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు, ఐస్ కేక్. మంచి కేక్ తీసుకొని కూడా మళ్ళీ ఆలోచిస్తున్నాడు తీసుకోవాలా వద్దా అని. నేనైతే తీసుకో అని చెప్పేసిన ఇంకా లాస్ట్ కి. సో ఇంకా కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఇంకా 10 నిమిషాల తర్వాత ఒక కేక్ అయితే ఇచ్చేసినాడు మన చేతికి. సో ఇంకా కేక్ తీసుకొని చక్కగా రూమ్ అయితే వెళ్తున్నాము. సో మ్యాటర్ ఏంటంటే అసలు కేక్ తీసుకుని వచ్చేది అతనికి తెలియదు అనమాట మా ఫ్రెండ్ కి. ఇంకా చక్కగా రూమ్ కి వచ్చి లిఫ్ట్ అయితే నొక్కేసాము. ఇంకా రియాక్షన్ అయితే చూడండి మా ఫ్రెండ్ ఎట్లుంటుందో. ఇంకా రూమ్ కి పోతాను ఇంకా పనుకుంటా ఆడు చూడండి. ఇంకా రియాక్షన్ చూడండి వాడిది ఎలా ఉంటుందో, నవ్వుకుంటా ఆడు. సో గాయ్స్ ఇంకా టేబుల్ అయితే పెడతాను కేక్ కట్ చేయడానికి. మన దగ్గర టేబుల్ ఇవ్వాలి లేవు దుబాయ్లో, ట్యాలీ బ్యాగ్లోనే. ఇంకా అడ్జస్ట్ చేసుకోండి చూసేటోళ్ళు. అరే నీ అబ్బా ఫైనల్లీ ఇట్లా బర్త్డే అయితే జరిగింది అనమాట. సో దుబాయ్లో వచ్చి ఎవరైతే ఉండరు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు, మనమే చేసుకోవాలా ఫ్రెండ్స్ అయితే కలిసి. సో మీరు కూడా ఇట్లా చేయించుకుంటే బర్త్డే మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నా ఇన్స్టా ఐడిని ఫాలో కొట్టుపోయా.